జై శ్రీరామ్. జై నేను శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ పాలపాటి దిన ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ శ్రావణ మాసం సందర్భంగా భక్తాదులు చాలామంది స్వామివారిని దర్శించుకుంటారు. ఇందులో భాగంగా దేవస్థానంలో ప్రతి శనివారం కూడా భక్తాదులకు కొన్ని భక్తుల సహకారంతో నిత్య అన్నదానము ఇతర మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా అన్నీ చేస్తూ ఉంటాను. ఇందులో భాగంగా ఈ మధ్య కొన్ని ఈ ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ పాలపాటి దిన ఆంజనేయ స్వామి టెంపుల్ పరిధిలో పులి సంచరిస్తూ ఉందని చెప్పి కొన్ని ఫొటోస్ని అప్డేట్ చేసేసి అందరినీ వాట్సాప్లో పెట్టడం జరుగుతూ ఉంది. నేను అందరికీ భక్తాదులందరికీ కూడా మనవి చేయడం ఏమనగా, ఈ పాలపాటి దిన ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎటువంటి పులి సంచారం లేదు. మాకు టెంపుల్ సరౌండ్ ఏరియా అంతా సీసీ సర్క్యూట్లో ఉంది. అవంతా కూడా మేము వెరిఫై చేశాం. తర్వాత ఈ న్యూస్ వచ్చిన తర్వాత కూడా నేను చాలామందిని విచారించడం జరిగింది. ఎక్కడో జరిగిన ఫొటోస్ తెచ్చి కొంతమంది కావాలనే అందులో ఫేస్బుక్లో పెట్టి ఇందులో ఇది ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను ఎంటైర్ భక్తాదులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. కాబట్టి భక్తాదులందరికీ మరీ చెప్పడం ఏంటంటే, ఇదంతా కూడా ఫేక్ న్యూస్. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి ఇది లేకుండా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటున్నాం. రఘురామ కీర్తనం ఆచట ఆచట అనుమానం నర్తనం అన్న విధముగా ఇక్కడ శ్రీ పాలపాటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్న సందర్భమున 2 వారములు పూర్తి గావించినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మంచి సౌకర్యవంతంగా ఉన్నది, అన్నీ బాగున్నాయని చెప్తూ ఎంతో సంతోషంగా పోతున్న శుభతరుణంలో కొంతమంది వ్యక్తులు కావాలని ఇక్కడ చిరుతపులి సంతరించుతున్నదని చెప్పి ఎక్కడెక్కడో వాట్సాప్లు ఫేస్బుక్లో అక్కడ ఉండే క్లిప్పింగ్లు తీసుకొని వచ్చి ఆ పులిని ఇక్కడ పెట్టి పాలపాటి దీనిలో పులి సంచరించాలని భయభ్రాంతం గురి చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవము. ఇక్కడ పూర్తి మన పాలపాటి దేవస్థానం అంతా కూడా సీసీ కెమెరాల అధీనంలో ఉంది సార్ గారు చెప్పినట్లు. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు కూడా వారిని కూడా అడిగి తెలుసుకోండి. కావాలంటే ఎటువంటి పులులు లేవు. ఇదేమి పెద్ద కారుణ్య అడవేం కాదు. అంతా రైతాంగము, అంతా ప్రజలు సంచరించు పొలాల్లో చుట్టూ పొలాలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎటువంటి పులులు లేదు, ఏమి లేదు. ఊరికెళ్ళి కొంతమంది కావాలని ఇలా చేశారు. భక్తులు ఎవరు వాటిని నమ్మవద్దని అధిక సంఖ్యలో పాల్గొని ఈ 3వ శనివారం శుభ సందర్భంగా చెక్క భజన వాళ్ళు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భమున ఇటువంటి అపోహ కరెక్ట్ కాదని చెప్తూ నేను ప్రధాన అర్చకుడిగా తెలియజేస్తున్నాను. ఎటువంటి పులులు లేవు. భక్తాదులందరూ సంతోషంగా రావాలని కోరుతున్నాను.